90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో రామ్ గారు. హలో నారాజు. చాలా మంది విజువలైజేషన్ క్లాస్కి సంబంధించి నాకే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఎక్కువగా డెప్త్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే క్లాస్ 6th అన్నారో సో దాని పోస్ట్ పోన్ కూడా అయిందని చెప్పేసి తెలిసింది నాకు. 9th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో విజువలైజేషన్ క్లాస్ అయితే December 9th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. చాలామందికి నాకు తెలిసి కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటూ ఉన్నారు. మేబీ వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ పెట్టేసి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వాట్సాప్ పెట్టేసాను మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్టర్ నాగ్ అఫీషియల్కి మీరు మెసేజ్ పెట్టినా అప్డేట్ చేస్తాను. చాలామంది అలా ఉన్నారు సార్. అంటే ఐవ్ సీన్ ఫ్యూ ఫీడ్బ్యాక్ వీడియోస్, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చెప్తున్నారు. సో మాకు ఆ విజువల్ కనెక్షన్ అనేది దొరికింది, చాలా బాగుంది అని చెప్పేసి కొంతమంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ఇవ్వటం కూడా జరిగింది. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ సెండింగ్ ద వీడియోస్. సో కుదిరితే నేను అది ప్లే చేస్తాను. అవి చూసిన తర్వాత నాకు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. మీకు విజువలైజేషన్కి అంత ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది సార్? అసలు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పనా? నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పే ముందు కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. బట్ వై? నా చెప్పు నారాజు, అదే కారు కొన్నావు కదా? అవును. కార్ ఎట్లా కొన్నావు? డ్రీమ్ కార్ సార్. యూ ఆల్సో సెడ్ నో, వాట్ ఈస్ దట్? డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ సార్. డ్రీమ్ ఏంటి? వర్ణ కార్ని తీసుకోవటమే. సో యాక్చువల్గా దాని బిఫోర్ దాని ప్లేస్లో ఒక 2 కార్స్ వచ్చాయన్నమాట. అవి తీసేసుకుంటారా అని చెప్పేసి అడిగితే నాకు అదే, నా బ్లాక్ కార్ నాకు అదే కావాలి, అది కాకుండా ఏది వద్దని చెప్పేసి 8 months దానికోసం వెయిట్ చేశాను. యాక్చువల్ తెలియకుండా నువ్వు చేసింది విజువలైజేషన్. సో విజువలైజేషన్ చేసి ఇవాళ సాధించిన తర్వాత ఐఎమ్ సేయింగ్ ఇంతకంటే డైరెక్ట్ ఆన్సర్ ఏముంటుంది? థ్యాంక్ యూ సార్. ట్రూ. ఎస్. అందుకే అది లేటెస్ట్ న్యూస్ కాబట్టి ఐ వాంటెడ్ టు గివ్ డైరెక్ట్ ఆన్సర్. ఎస్ ట్రూ. అదే కార్ కోసం నేను 8 months వెయిట్ చేశాను. మధ్యలో వేరేది ఏం వచ్చినా సరే వాళ్ళు చూపించిన వద్దు బాబు, అప్పుడు ఫోకస్ పెరుగుతుంది, ఆ కార్ వస్తుంది. సో నేచర్ కూడా ట్రై చేస్తుంది నీ ఫోకస్ ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంది అని. ఇఫ్ ఇట్ ఈస్ డైల్యూటెడ్, ఇంకా మీరు అనుకున్నది కాకుండా ఏది మన దారిలో వస్తే దాన్ని తీసేసుకుంటాం. అవును. అందుకే ప్రతి మనిషి కోరికలు ఉంటాయి, కోరికలు తీర్చుకోవాలన్న మనసు ఉంటుంది. కానీ తీరిన వాడు సంతృప్తిగా ఉంటాడు, తీరకపోతే అసంతృప్తిగా ఉంటాడు. ఇదే జీవితం అనుకుంటాడు. అవును. కోరికలు ప్లస్ నమ్మకం ఉంటే ఆశ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ కోరిక నమ్మకం ఉండి ఆశ వరకు బతికితే ఆశతో బాగా జీవిస్తాడు, ఆశతో జీవిస్తాడు. మరి కోరికలు తీర్చుకునేవాడు ఎవరంటే కోరిక, నమ్మకం ప్లస్ విజువలైజేషన్. ఈ 3 ఉంటే తను కోరిన జీవితాన్ని సాధించుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ కోరిక లక్ష్యంగా మారుతుంది, నమ్మకం ఆత్మవిశ్వాసంగా మారుతుంది. ఆత్మవిశ్వాసం ప్లస్ లక్ష్యం సాధించడమే. జీవితంలో ఏది అనుకున్నారో అది సాధించే దిశగా ప్రయాణం చేస్తారు. ఇవాళ సైంటిఫిక్గా మనం అందరికి మాట్లాడుతున్న వర్క్షాప్లో కూడా ఏంటంటే మీ కోరికను లక్ష్యంగా మార్చి, మీ నమ్మకాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చి, దానికి విజువలైజేషన్ తోడు చేస్తే అద్భుతంగా మీరు భవిష్యత్తును దర్శిస్తారు, దర్శించిన భవిష్యత్తును అనుభవిస్తారు అన్నదే మనం విజువలైజేషన్లో చెప్తున్నమాట. సో అలా విజువలైజేషన్ మీకు అనుభవాన్ని, ఆ ఆస్వాదనను మీరు ఆ పరిస్థితికి చేరుకోకముందే మీ అనుభవంలోకి తీసుకొస్తుంది. అనుభవంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ విజువలైజేషన్ని ఖచ్చితంగా నమ్ముతారు. మీరు చూసే ఉంటారు కొంతమందికి, మన పార్టిసిపెంట్స్లోనే నేను ఇంతకుముందే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే చెప్పాను, ఈ 5 రోజుల్లోనే నేను చెబుతున్న విషయాలను మీరు అనుభవంలోకి తీసుకొస్తారు, మీ అనుభవంలోకి కూడా వస్తుందని. మీరు ఫీడ్బ్యాక్ ఉంటే తెలుస్తుంది ఎంతమంది నిజంగా ఆ విజువలైజేషన్ ఉపయోగించుకొని దాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. అవునవును. ఐవ్ సీన్ ఫ్యూ వీడియోస్ అండి, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఆడియన్స్. ఎందుకు అని అంటే క్లాస్ని అంటే కంటెంట్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు వాళ్ళకు ఉండేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ విజువలైజేషన్ క్లాస్లో ప్రాక్టీస్ చేసి మాకు ఇది అయ్యింది అంటే మాకు ఆ కనెక్టివిటీ దొరికింది, దాంతోపాటు ఫోకస్ బాగా పెరిగింది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. చూసారా?
సార్ రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. టు యూ అండ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ సెకండ్ బ్యాచ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటున్నారో వాళ్ళకి కూడా. ఐ విష్, ఇన్ఫ్యాక్ట్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. సార్ జనరల్గా విజువలైజేషన్ అనేటప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కన్వర్షన్స్ని పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది మనీ వైపు గోల్ పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో వాళ్ళకి కావాల్సినటువంటి రిచ్ మైండ్ సెట్ కోసం పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది జాబ్ కోసం లేదా ఫ్యామిలీ రిలేషన్స్లో వాళ్ళకు ఉండేటువంటి ఏదైనా ఇలా ఉంటే బెటర్గా ఉంటుందనో, కొంతమంది బిజినెస్ ఓరియంటెడ్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా అని కాకుండా హ్యాబిచువల్ యాక్షన్స్ ఉంటాయి కదా, అలవాట్లని మార్చుకునేంత శక్తి విజువలైజేషన్ త్రూ వెళ్ళొచ్చా? అది ఎలా, ఎందుకు అని అంటే కొంతమంది ఏది చేద్దాం అనుకున్నా కూడా అక్కడ దాకా వెళ్తారు, బట్ అది చేయలేరు. అండ్ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, ట్రెడిషనల్ హ్యాబిట్స్ వచ్చినట్టు చేస్తూ ఉంటాయి వాళ్ళకి. దాన్ని బ్రేక్ చేయాలి అని అంటే రొటీన్ బ్రేక్ చేయలేరు. సో అంత పవర్ దానికి ఉంటుందా? మంచి ప్రశ్న రాజు. చాలామంది విజువలైజేషన్ అంటే ఎంతసేపు జీవితాన్ని ఊహించుకోవడం, ఏదైనా మనల్ని అట్రాక్ట్ చేయడం, మనం ఆ స్థితికి వెళ్ళడం అని అనుకుంటారు. ఇది యాక్చువల్గా ట్రీట్మెంట్గా కూడా అద్భుతంగా ఉపయోగించారు విజువలైజేషన్. ఓ రియలీ? చెడు అలవాట్లను ఎలా మానేయచ్చు విజువలైజేషన్ ద్వారా? దానికి ఒక ప్రాసెస్ ఉంది, చాలా వరకు సాధ్యమే. మనిషికి 4 జీవితాలు ఉంటాయి: పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్, ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో, మూడవది సోషల్ లైఫ్, ఫోర్త్ది స్పిరిచువల్ లైఫ్. సో ఈ లైఫ్స్ అన్నిట్లోకి గోల్స్ ఉంటాయి. అవును. పర్సనల్ గోల్ వచ్చేసరికి కొంతమందికి, మీరు అలవాట్లు అన్నారు ఇందాక, స్మోకింగ్ ఊరికే ఈజీ కాబట్టి తీసుకుంటున్నాం, అవును, స్మోకింగ్ హ్యాబిట్ మానేద్దామని. కొంతమందికి పర్సనల్ విషయంలో సన్నగా అవ్వాలి, బరువు తగ్గాలి, ఇన్ని కేజీలు బరువు తగ్గాలి, లేదా ఈ తిండి మానేయాలి, ఈ అలవాట్లను డెవలప్ చేసుకోవాలి. ఒక అలవాటు మానాలన్నా, ఒక అలవాటు నేర్చుకోవాలన్నా, లెట్ us జస్ట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ ఇండస్ట్రీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఎస్. మనిషి బరువు తగ్గడం అనేది. అంతేకాదు, బరువు పెంచే జంక్ ఫుడ్ ఇండస్ట్రీ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది. అవును సార్, అవును. సో దాంతో ఈ ఇండస్ట్రీ దాన్ని పోషిస్తూ ఉంటుంది, అదర్ ఇండస్ట్రీని. ఉదాహరణకి చాలామంది ఈ విజువలైజేషన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఉదయం నిద్రలేస్తూనే నేనేం చేయాలి, అసలు మన విజువలైజేషన్లో ఒక రోజు టెక్నిక్ ఏంటంటే, యువర్ డే ఆల్సో యూ కెన్ కంట్రోల్, యూ కెన్ విజువలైజ్. ఎస్, ఆ డేని ఎలా చూడాలనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేసుకొని దాన్ని సాధించవచ్చు కూడా. ఉదాహరణకు వెయిట్ తగ్గాలని అనుకుందాం. ఒక్కసారి అందరూ ఆలోచించాలి. చాలామంది వెయిట్ తగ్గాలండి, తగ్గితే బాగుంటుంది అంటుంటారు. ప్రతిసారి అనుకున్నప్పుడంతా చాలా సంతోషంగా ఉంటుంది, ఇక పాటించే విషయంకి వచ్చేసరికి మామూలే మొదటికి వస్తుంటుంది. అది కోరిక కాదు, విష్ లిస్ట్. అంటే విష్ లిస్ట్ అంటాం కదా, ఏదో నాకున్న ఎన్నో కోరికల్లో అదొకటి అని. లక్ష్యం కాదు. లక్ష్యంగా ఎప్పుడు తయారవుతుంది తెలుసా అండి? ఎందుకు తగ్గాలనుకుంటున్నావు అన్న దానికి బలమైన ఆన్సర్ ఉంటే అది లక్ష్యం అవుతుంది. ఏం లేదు, మంచిది కదా తగ్గితే అంటే యూ కెనాట్ అచీవ్. ఎస్. అంటే యు ఆర్ నాట్ కన్విన్స్డ్, నీ మైండ్ బ్రెయిన్ ఈజ్ నాట్ కన్విన్స్డ్. నువ్వు అనుకున్న జీవితం అందిద్దాం అనుకుంటే నీకే నమ్మకం లేదు. అందుకే ఇంతకుముందు చెప్పాను నేను, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము ప్లస్ లక్ష్యము, ఈ 2 విజువలైజేషన్తో కలిపితే నువ్వు సాధిస్తావని. సో అలా సరదాగా అండి అని అలా కాదు. మీ ప్రాబ్లం ఏంటి? ఎక్కువ తింటున్నారా? ఎక్సర్సైజ్ చేయట్లేదా? ఎందుకు లావ్ అవుతున్నారు? రూట్ కాజ్ను ఆలోచించాలి. ఓకే. రూట్ కాజ్ తెలియదు. ఎందుకు లావ్ అవుతున్నారు? ఊరికే లావ్ అవుతున్నట్టే ఎందుకు లావ్ అవుతున్నారు? 4 పూట్లు తింటున్నారా? నెంబర్ 1. వన్స్ ఇస్ రూట్ కాజ్ ఫైండ్ అవుట్. సెకండ్ ఇస్ దట్ ఎందుకు తగ్గాలనుకుంటున్నారు? అవును. ఏమంటే లావుగా ఉండడం వల్ల నాకు బీపీ పెరిగింది, నాకు షుగర్ వచ్చింది, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి, ఇది బలమైన కారణం. ఉంటే బాగుంటుంది కదా అనేది లక్ష్యంగా కాదు, కోరిక అవుతుంది. సో లక్ష్యంగా మార్చే ఒక కారణాన్ని ఎప్పుడైతే గుర్తుపడతారో అప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు విజువలైజ్. ఎట్లా విజువలైజ్ చేయాలో చెప్తాను. ఓకే. ఉదాహరణకి లావుగా ఉన్న వ్యక్తి ఉన్నాడు. చాలామంది మన ప్రేక్షకులు ఈ సమస్యలో బాధపడుతుంటారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి వేలకు ఖర్చు పెట్టి ఎక్సర్సైజులు, రకరకాలైన సెలూన్ వెళ్ళి తగ్గుతూ ఉంటారు. మీరు అది చేస్తూ మధ్యలో ఆపిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతమంది చెప్పండి, వాకింగ్కి వెళ్దాం అనుకుని వాకింగ్ వెళ్తే మధ్యలో ఆపిన వాళ్ళు. స్వీట్స్ తినకూడదు అనుకుని 2 రోజులు తినకుండా ఉండే 3వ రోజు ఈ 2 రోజులది కాకుండా ఇంకో 2 రోజులది కలిపి 3వ రోజు తిన్నవాళ్ళు. యోగా చేద్దామని అనుకున్న వాళ్ళు పొద్దున్నే నిద్ర లేచి 1 రోజు 2 రోజులు చేసి మళ్ళీ 3వ రోజు ఏదో నిద్ర హాయిగా ఉంది, ఈరోజు సండే సెలవు తీసుకుందాం, మండే నుంచి ఫ్రెష్గా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును. సో ఈ కారణాలన్నీ మనం చేయలేకపోయాం కాబట్టి ఈ విజువలైజేషన్ ఎలా పనిచేస్తుందో చూడండి. నెంబర్ 1,
మీరు విజువలైజ్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలా ఉన్నప్పటి ఫోటో తీసుకోండి. ఓకే. ఆ ఫోటోను మీరు ఫిక్స్ చేసుకోండి ఎక్కడైనా. యూ జస్ట్ సీ దట్. సెకండ్, యువర్ 5 సెన్సెస్ నీడ్ టు గెట్ యాక్టివేటెడ్. మీరు సన్నగా అవుతే, ఇప్పుడు నేను అవ్వాలనుకుంటున్నాను అన్న ఐడెంటిటీ నుంచి బయటపడాలి. నేను ఇప్పుడు లావుగా ఉన్నాను, ఫ్యూచర్లో సన్నగా అవ్వాలి అనే ఐడెంటిటీ బయటపడాలి. ఇప్పుడు నేను సన్నగా ఉంటే, సన్నగా అవుతే, నేను అనుకున్నంత వెయిట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి సెన్సెస్ ఉండి పొద్దున్నే లేచారు, వెళ్ళి వెయింగ్ స్కేల్ దగ్గరికి వెళ్ళారు, దాని మీద నిలబడ్డారు, చూస్తే వెయిట్ ఎంత ఉంది, టక్ మన నెంబర్ గుర్తుకు రావాలి. 75 ఉన్నాను కదా, ఇప్పుడు 65 ఈజ్ నా టార్గెట్ కాబట్టి 65 అక్కడ మన నెంబర్ కనిపించాలి. ఆ 65ని యూ హ్యావ్ టు విజువలైజ్. మీరు ఆ వెయింగ్ మిషన్ ఎక్కుతున్నప్పుడే మీ బాడీ వెయిట్ మీకు తెలుస్తూ ఉంటుంది. 65 ఉన్నవాడి వెయిట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. అవును. లేదా 55, వాట్ ఎవర్ ద 50, వాట్ ఎవర్ ద ఫిగర్ వెయిట్ దట్ యూ హ్యావ్ ఫిక్స్డ్. సో దానిపైకి ఎక్కుతారు, ఎంత తేలిగ్గా ఉందో. ఆ తర్వాత ఫీల్, మీరు స్పర్శ ఎట్లా ఉంటుంది? ఒక షర్టు కానీ మీ డ్రెస్ కానీ ఎన్నాళ్ళ నుంచో మీకు చాలా ఇష్టమైంది, లావ్ అయిన తర్వాత పక్కన పడేశారు, ఆ డ్రెస్ని తీయండి, దాన్ని వేసుకుని ఎట్లా ఉంటారో అద్దంలో చూసుకుంటున్నారు. యూ సీ దట్స్ 5 సెన్సెస్లో కళ్ళు చూస్తున్నాయి, మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారు. అప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటాయని. తర్వాత హియరింగ్, మీరు సన్నగా అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కనిపిస్తే ఏమంటారండి? ఫస్ట్, హే ఎలా తగ్గావు, ఇలా ఇలా ఎలా ఏ విధంగా సన్నపడ్డావు? ఈ మాటలు నేను విన్నాను, ఇవి నేను విజువలైజ్ చేసుకోవాలి. నాగరాజు అయితే ఏమంటాడు, ఇంకా నేను ఆఫీస్లోకి వస్తే మిగతా వాళ్ళు నాతో నన్ను ఏమంటారు, అసలు అందరికంటే ఆశ్చర్యపోయేవాడు ఏమంటాడు. సో ఇవన్నీ వింటున్నట్టు నేను వినాలి. ఎస్ అని కళ్ళు మూసుకొని నేను అవన్నీ ఫీల్ అవ్వాలి. ఆల్ ద సెన్సెస్. ఆఫ్టర్ దట్ ఎమోషన్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సెన్సెస్ అన్నీ ఏంటంటే స్పర్శ ద్వారా, కంటికి కనిపించడం ద్వారా ఇవన్నీ మనం అనుభవిస్తే ఎమోషన్ అనేది లోపల నుంచి ఎలా ఫీల్ అవుతారు. మీకు ఇష్టమైన వాళ్ళు వచ్చి యు ఆర్ లుకింగ్ స్మార్ట్ ఎస్ అని అంటే లోపల ఉన్న మనోభావాలన్నింటినీ మీరు అనుభవించాలి. మీరు ఎప్పుడు ఎమోషన్ని యాడ్ చేశారో, ఆ ఇమాజినేషన్లో ఎమోషన్ని యాడ్ చేశారో, వెంటనే సబ్కాన్షియస్ మైండ్ క్యాచ్ చేస్తుంది. ఎస్. ఎమోషన్ విత్ 5 సెన్సెస్ ఇవన్నీ ఎప్పుడు క్యాప్చర్ చేశాయో, నౌ సబ్కాన్షియస్ మైండ్ విల్ సీ ఆల్ ద ఆపర్చునిటీస్, అన్ని రకాలైన అవకాశాలు మీరు సన్నగా కావడానికి వెతికి మీకు తీసుకొచ్చిస్తుంది. మీరు చేసినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఎప్పుడైనా సరే గోల్, మనం అబ్నార్మల్ గోల్స్ పెట్టుకుని పరీక్షించే ప్రయత్నం చేయకూడదు. మీ ప్రయత్నానికి తోడుగా ఉండడం కోసం విజువలైజేషన్ చేయాలి. మీరు చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు వేసుకోవాలి, అన్ని రకాల పనులు చేస్తూ ఉండాలి. కానీ మీ విజువలైజేషన్ మీ ప్రయత్నాన్ని డబల్ చేస్తుంది. మీరు ప్రయత్నం, మానవ ప్రయత్నం లేకుండా ఏవి మిరాకిల్స్ జరగాలని అనుకోవడం కూడా అన్యాయం, మిరాకిల్కి కూడా అన్యాయమే. ఎందుకంటే ఒక సోమరిపోతూ ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఊహించుకుంటే నేను నీ దగ్గరికి అదృష్టం వస్తా అని నువ్వు ఎలా అనుకుంటావు? ట్రూ అండి. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. ఎగ్జాక్ట్లీ. నీ ప్రయత్నానికి నేను సహకరిస్తున్నా, ఎందుకంటే నువ్వు చాలా నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నావు, ఆ ప్రయత్నానికి నేను సహకరిస్తా అంటుంది సృష్టి. సో అలాంటి ప్రయత్నాన్ని సాధించడం కోసం విజువలైజేషన్లో అలవాట్లు మానేయచ్చు. సిగరెట్ మానాలనుకోండి, నేను సిగరెట్లు మానేద్దాం అనుకుంటున్నాను అంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు తాగుతున్నావనేగా, అంతే కదా. నీ ఐడెంటిటీ అలా కాదు. ఎవరైనా సిగరెట్ ఆఫర్ చేశారు, లేదండి ఇప్పుడు తాగట్లేదు అన్నా సరే, ఇంకా ఇంతకుముందు తాగేవాడివి అనే గుర్తు ఇంకా నువ్వు క్యారీ చేస్తున్నావు. చూడండి భాషలో ఎంత తేడా ఉందో. ఇంకో సిగరెట్ ఆఫర్ చేశారు, ఐఎమ్ నాట్ ఎ స్మోకర్. అదేంటి నిన్న తాగేవాడు, ఐఎమ్ నాట్ ఎ స్మోకర్ నౌ అంటే నేను కాదు అన్న విషయాన్ని ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎందుకు? సో నేను నా ఫ్యూచర్ ఏంటో నేను ఇప్పుడు చెప్పానంటే, నౌ యు ఆర్ విజువలైజింగ్ యువర్ ఫ్యూచర్, యూ విల్ క్యారీ విత్ ద ఫ్యూచర్ అండ్ యూ కెన్ క్విట్ ద స్మోకింగ్. అంటే ఎన్నో పద్ధతుల్లో ఇది ఒకటి. నెంబర్ 1, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఐడెంటిటీ. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు విజువలైజ్. ఒకవేళ సిగరెట్ మానేస్తే ఎంత సన్నగా అవుతారు, మీ పెదాలు నల్లగా కాకుండా మీ అసలు రంగు ఎలా చూపిస్తాయి. తర్వాత మీరు దగ్గడం మానేస్తారు, ట్యాబ్లెట్లు వేసుకోవడం మానేస్తారు. సిగరెట్లు మానేసిన తర్వాత మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళ మాటలు విన్నప్పుడు ఎలా ఉంటుంది. సో ఫ్యూచర్లో మీరు సాధించాలనుకున్న స్థాయి ఎలా ఉంటుందో ఆ స్థాయిని మీరు ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఎమోషన్ని కూడా ఎప్పుడు ఫీల్ అవుతారో మీరు మానేసినట్టే లెక్క.
అందుకే నేను అంటాను, ఈ సాధించడం కోసం మీరేదో చాలా బలమైన వ్యక్తిగా మీరు ఎలాగైనా సాధించే కసి ఎంత అక్కర్లేదండి. విజువలైజేషన్ విల్ టీచ్ యూ కామన్ సెన్స్ అండ్ లాజిక్. సార్ మీరు చెప్పేటప్పుడు పువ్వు వికసించినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో స్పర్శ కలుగుతుంది చూసారా, అంటే తెలియకుండానే ఒక్కొక్క లాంటి స్మైల్ వస్తుంది. చిన్న పాప బేబీ నవ్వినప్పుడు, అంటే ఒక్కొక్క బేబీ స్మైల్ చేసినప్పుడు తెలియకుండా మన బాడీలో చిన్న పాటు మీరు ఇలా విజువలైజేషన్ చేసుకోండి, ఇలా జస్ట్ ఫీల్ అవ్వండి. అండ్ మీరు ఇందాక ఒక మాట చెప్పారు, స్మోక్, ఐమ్ నాట్ ఏ స్మోకర్. చూడండి, ఎమోషన్స్ అన్నీ జీరో అయిపోయాయి. అంటే పాస్ట్ లేదు, ప్రజెంట్ లేదు, ఫ్యూచర్ లేదు, స్మోకరే కాదు నేను, అదొకటి. అండ్ మీరు ఇందాక వెయిట్ ఎవరన్నా పుట్టాన్ అయినప్పుడు తగ్గాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు ఫీల్, వీ హ్యావ్ టు ఇమాజిన్. మీరు ఇందాక చెప్పే మాటల్లో మనల్ని మనం బాడీని స్పృశించుకొని ఒకసారి ఫీల్ అవుతున్నాము అని అంటే ఆటోమేటిక్గా ఓహో మనం ఇలా అయితే ఇలా ఉంటామా అనే విజువల్ మాకే వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్ కూర్చొని నాకే ఇలా వచ్చేస్తుంది అని అంటే ఆడియన్స్కి ఎస్ మీరు చెప్పింది ఆ ఫీల్ మాకు క్రియేట్ అయింది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. బ్రెయిన్ కూడా ఆలోచిస్తుంది, అవును వీడంతా ఫీల్ అవ్వట్లేదు కదా, మనం అవసరమా, మనం వాడి కోసం పనిచేయాల్సిన అవసరం. బ్రెయిన్ ఎప్పుడు నీకు సర్వెంట్ అవుతుందంటే, నాకు కావాల్సినవన్నీ నువ్వు చేసినా చేయకపోయినా నేనైతే ఫీల్ అవుతున్నాను అన్నప్పుడు బ్రెయిన్ పెద్ద తేడా తెలియదు. ఫీల్ అయితే నేను అలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సబ్జెక్ట్ సార్. అయితే చాలామంది ఆన్లైన్ క్లాస్ కోసం అడుగుతూనే ఉన్నారు. 9వ తేదీ స్టార్ట్ చేస్తున్నామండి. 9th. ఓకే. 9th నుంచి 5 days మార్నింగ్ ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ డీటెయిల్స్ తెలుసు. గతంలో ఎవరైనా సరే ముందు బ్యాచ్ అటెండ్ అయిన వాళ్ళతో తెలిస్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెబుతారు. వీలైతే మనం వాళ్ళ అనుభవాలని కూడా మనం ఫీడ్బ్యాక్ రూపంలో వీడియోస్ చూపిద్దాం. సో ఆన్ డిమాండ్ 9th సెకండ్ బ్యాచ్ అంతే కదా సార్, December 9th. ఎస్. ఓకే. నారాజు ఇంకో ఇబ్బంది ఏంటంటే అది ఒకటే నంబర్ ఉంది, చాలామంది ఒకేసారి ప్రయత్నం చేయడం వల్ల ఒకే నంబర్కి కొంతమంది కనెక్ట్ అవ్వట్లేదని నా నంబరు పర్సనల్ నంబర్కు అట్లా పంపించడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం అంటే ఒకసారి వాట్సాప్ పంపడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక మెసేజ్ పంపడం, లేదా యువర్ ఇన్స్టాగ్రామ్ కూడా పంపించవచ్చు. సో ఇన్ని మార్గాలు ఉన్నాయి, ఎలాగైనా రీచ్ అవ్వచ్చు. ఆ ఫోన్ ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే, ఎందుకంటే ఫోన్ కూడా మనం ప్రయత్నం చేశాం కానీ ఒక ఫోన్ నుంచి అది ఎంగేజ్ వస్తే కాలు అర్థమైంది. చాలా మంది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మా మేనేజర్లు చాలా ఇబ్బంది పడతాను, మీకు తెలుసు కదా. అవునవును, వీడియో చూసిన తర్వాత కొంతమంది డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తారు. ఈవెన్ నాకు కూడా అదే మెసేజ్ పెట్టేశారు, అలాగే మీకు కూడా పెట్టుంటారని అనుకుంటున్నాను. సో మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే డైరెక్ట్ వాళ్ళకి వాట్సాప్ కానీ జనరల్ మెసేజ్ కానీ పెట్టేయచ్చు, ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే. ప్లీజ్ కాంటాక్ట్ అని పెడితే వాళ్ళు కాంటాక్ట్. ఎస్. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. చాలామంది మీరు విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు. బట్ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా నాకు షేర్ చేస్తే రామ్ గారి టీంకి నేను వెంటనే ఫార్వర్డ్ చేసేస్తాను, అంటే ఫాలోఅప్ చేసుకుంటారు వాళ్ళు. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. December 9th క్లాస్ ఉంటుంది, ఆసక్తి కలిగిన ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. అండ్ పీపుల్ ఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ విజువలైజేషన్ క్లాస్. ఎందుకు అని అంటే ఫీడ్బ్యాక్ మనం చూసాం పార్ట్ 1లో ఏ విధంగా ఉందనేది. అండ్ దాంతోపాటు మన సెకండ్ క్లాస్కి కూడా చాలామంది ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఆ విధంగానే రిజల్ట్ కొన్ని ఫీడ్బ్యాక్స్ నేను కూడా చూడలేదు, మనం చూద్దాం. షూర్. ఈ 5 రోజులు క్లాసు ఉదాహరణతో సహా మీరు చెప్పిన విధానం చాలా బాగుందండి. ప్రతి అంశాన్ని సైంటిఫిక్ వివరణలతో మనసుకు ఆకట్టుకునే విధంగా చెప్పారు. మీ క్లాస్ అయిన పిదప ఆలోచన ధోరణి చాలా మార్పు వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ సబ్జెక్ట్లో నా కాన్ఫిడెన్స్ లెవెల్ ముందుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. నేనేంటి, ఎలాగా లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని ఒక క్లారిటీ నాకు వచ్చేసింది. అంతకుముందు ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, అది చేయండి ఇది చేయండి, ఎఫర్మేషన్ చేయండి, అది ఇది. ఇవన్నీ ఎన్ని చేసినా సరే చివరికి విజువలైజేషన్ అనేది ఎండ్ అనమాట. రామ్ గారి దగ్గర అది నేను పూర్తిగా నేర్చుకోగలిగాను. నా జీవితంలో ఇది ఒక అద్భుతం అనమాట. రామ్ గారు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.